సో గైస్ వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వీడియో ఆఫ్ ఫ్లాక్స్ గేమర్. సో ఈరోజు అయితే మనం ఆడబోతున్నాం స్పైడర్ ఫైటర్ 3. సో ఇక్కడ మీరు అనుకోవచ్చు నేను ఏం చేస్తున్నానని. సో నేనైతే నార్మల్ గేమ్ అయితే ఆడుతున్నా. సో నేనైతే ఇప్పుడేం ఎక్స్ప్లెయిన్ చేయ, ఫస్ట్ నా మిషన్ని కంప్లీట్ చేస్తా. నా మిషన్ కంప్లీట్ చేసుకొని వచ్చి మాట్లాడతా. ఓకే, అదే మళ్ళీ స్టోరీ టైం. సో మీకైతే మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇప్పుడు స్టార్ట్ చేస్తా. ఆడుకుంటే వీడియో వేద్దామనిపించింది. సకింగ్ యాడ్ అయితే వచ్చేసింది. ఏందో ఏమో బైక్ అండ్ మనకు అవన్నీ అవసరం లేదు గైస్, పట్టించుకోబుద్ది కాదు దాన్ని. సెకండ్ గైస్ మనం నెట్వర్క్ బంద్ చేద్దాం. మళ్ళీ అయితే సకింగ్ యాడ్స్ మళ్ళీ 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 వచ్చి 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 మనకు బ్రెయిన్ ఖరాబ్ చేసేస్తాయి. తెలిసిందే, మస్తు మంది దాంట్లో వస్తాయి మొబైల్స్. సో ఓకే, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. యాక్చువల్లీ ఇది ఒక గేమ్. అందులో అయితే ఒక హ్యూమన్కి స్పైడర్ మ్యాన్ తెలుసు కదా, ఎవరికైతే తెలీదో వేస్టే. ఐ థింక్ స్పైడర్ మ్యాన్ లెక్కనే ఇక్కడ ఇంకో క్యారెక్టర్ ఉంటాడు, స్పైడర్ ఫైటర్ అని. మీరు అనుకోవచ్చు ఇదేంటి అని. సో గైస్ ఐ థింక్ చాలా అప్డేట్స్ అయితే వచ్చినాయి గేమ్కి. సో ఇదేంటని మీరు అనుకోవచ్చు. సో ఇదైతే ఒక మెషిన్ ప్లేస్ బ్రో. అండ్ ఇక్కడ మనం ఏం చేయాలంటే ఎనిమిది దంచి కొట్టాలి అంతే, అంతే. అండ్ ఇక్కడ వెయిట్ ఎ సెకండ్, మన దగ్గర హీరోస్ ఉంటాయి. కొత్త హీరో వచ్చిందా? ఓకే, ఈ మిషన్ 7 చేయాలన్నమాట. సో లెట్స్ డూ ఇట్ గైస్. అది ఇంకా ఇక్కడ చాలా క్యారెక్టర్స్ ఉన్నాయి ఇందులో, చాలా అంటే చాలా. ఇది ఇగ్నోరింగ్ క్యారెక్టర్ చంపేద్దాం. ఇప్పుడు చాలా అంటే చాలా వర్స్ట్. నాకు ఈ షూటింగ్ క్యారెక్టర్స్ ఇష్టం ఉండరు, అయినా వేస్ట్. ముందు నేను వీళ్ళని 7 టైమ్స్ డిఫీట్ చేస్తే ఇంకొక కొత్త క్యారెక్టర్ వస్తాడు. సో మనం దాంతో అయితే ఆడచ్చు. అండ్ ఇక్కడ మనం లేపి ఇలా ఒక పంచ్ ఇచ్చాం. సో వాడికి 180 డ్యామేజ్ తోటి కూడా ఏమన్నా బ్రో. ఈ గేమ్ చాలా అప్డేట్ అయిపోయింది. అవునా, అప్పుడే మస్తు రోజుల క్రితం. ఒక బ్రో ఎంతమంది వస్తారు. ఐ థింక్ వీళ్ళని చంపడానికి ఈ క్యారెక్టర్ సరిపోతాడు. లెట్స్ గో. ఇప్పుడు చంపడమే, మొత్తం నరకం చూపిద్దాం. ఒర్రే ఎస్కేప్ అయిపోయాడు, బట్ ఈసరికి అయితే ఎస్కేప్ కాలేవాడు. ప్రతి ఒక్క పంచ్ ఎవడొకడు పడుతుంది. నిజంగా ప్రతి ఒక్క పంచ్ ఎవరో ఒకరికి ఒక పంచ్ పడుతుంది. ఇక్కడ నేను కొడుతూనే ఉన్నాను, బట్ చావట్లేడు అసలుకి. అండ్ ఇక్కడ ఒక్కడైతే చంపేస్తుండే చంపలేకపోయినా. అండ్ ఇక్కడ వీడిని చంపడానికి చాలా టైం పడుతుంది. అండ్ ఇక్కడ ఏదో చూపిస్తుంది, ఇది దీనిది అది. వెయిట్ ఎ సెకండ్ గైస్, ఐ థింక్ నో వే, అవసరం లేదు మనకి. మనం ముందు మన పని మనం చూసుకున్నాం. అండ్ ఇక్కడ అండ్ ఇక్కడ మనకి మళ్ళీ షూటర్స్ వచ్చారు మనం కొట్టడానికి. బ్రో నేను అప్పుడే చెప్తున్నా, నేను అప్పుడే చచ్చేటట్టున్నా, బట్ నాకు భయం అవుతుంది ఏడు చేస్తున్నాను. మీరు వరి చేయకండి, మనం సావం చేయం. ఎందుకంటే మనం చంపడానికి ఇప్పటివరకు పుట్టిందే లేదు. ఒక్కడి హెచ్పి తక్కువైతే ఇంకో క్యారెక్టర్ని తీసుకుందాం. ఇంకోటి హెచ్పి పోతే ఇంకో హెచ్పి తీసుకుందాం. అండ్ ఇక్కడ ఫైనల్ స్పాట్. ఇక్కడ అరే నేను కింద పడిపోయినా బ్రో, నువ్వు సావరా. ఐ థింక్ వీడు అప్పటి నుంచి ఈయనే ఉన్నాడు, ఏంటో ఏమో అప్పటి నుంచి వీడి మీద యారో చూపిస్తుంది. ఐ థింక్ వీడు మనం చాలాసేపు మిస్ అయినట్టున్నాం. మంచి పంచ్ ఇచ్చి ఫినిష్ పడేద్దాం. అండ్ అక్కడ ఫైనల్ క్యారెక్టర్ వీణ చేసామన్నది చాలా టైం పడుతుంది నాకు తెలిసి, బట్ మనకు కష్టం ఏముండదు. ఫైనల్లీ కంప్లీట్ బుల్లెటికో
ఆడదాం గైస్ మళ్ళీ బుల్లెట్ ఈకో. నాకు తెలిసి మీరు ఫీల్ అయ్యారు బుల్లెట్ ఈకో ఎపిసోడ్ రాలేదని, ఎందుకంటే అదే చాలా ట్రెండ్ అయింది ఇప్పటికి. నాకు అతి పెద్ద అన్నికంటే ఎక్కువ వ్యూస్ దానికే వచ్చాయి, బుల్లెట్ ఈకో ఇండియా. ఇది నేను ఫస్ట్ టైం ఆడినప్పుడైతే నాకు అంత గేమ్ నచ్చలేదు గేమ్, బట్ నాకు వ్యూస్ వచ్చాయి. మీరు అన్నికంటే సపోర్ట్ ఆ వీడియోకి చేస్తారు, థ్యాంక్స్ గైస్. మనకి 20 వ్యూస్ టార్గెట్ ఆ వీడియోకి, ఇంకా చూడలే. లాస్ట్ టైం 17 ఉండే నేను చూసినప్పుడు, ఇప్పుడు ఎంత ఉంటాయో ఏమో. బట్ ఈ వీడియో లాంగ్ ఉండబోతుంది. లాస్ట్ టైం ఆ మైన్క్రాఫ్ట్ వీడియో చేసిన కదా, అది ఘోరంగా అయితే మహా చాలా సౌండ్స్, ఎక్స్పీరియన్స్డ్ సౌండ్స్ వచ్చాయడా నాకు. వెయిట్ సెకండ్, డెడక్స్ కూడా ఉన్నాడా? సో డెడక్స్ అయితే డెడ్ పూల్ తెలుసు కదా మీకు, అట్లా. సో వీడిని టెస్ట్ చేద్దాం ఎట్లుంటాడేమో. నేను మళ్ళీ కిందికి వెళ్ళినా ఏమో ఇప్పటిదాకా. సో ఐ థింక్ ఇది స్టన్నర్ వెపన్ అనుకుంటా. ఇది చాలా డ్యామేజ్ చేస్తుంది. నాకు నార్మల్ గేమ్లో కనిపిస్తలేదు, బట్ చాలా మారింది గేమ్ అయితే. మస్తు రోజులైంది ఆడక, అందుకని చాలా మారిపోయింది అప్డేట్స్. నేను ఆడేటప్పుడు అయితే నార్మల్ మిషన్స్ ఉండే, ఇప్పుడేమో సడన్ ఏదేదో వస్తున్నాయి కొత్త. నేను కూడా ఆడాల్సి వచ్చిన, ఏందబ్బా గిన్సేపు ఆడేటప్పుడు ఏం కాలేదు, ఇప్పుడేమైందని నేను ఆలోచించాను. తర్వాత అర్థమైంది అసలు నిజం. నేను కూడా ఇది ఫస్ట్ టైం ఆడుతున్నా, ఇది నేను ఎప్పుడు ఆడలేను. నేను ఆడేటప్పుడు అయితే వేరే నార్మల్ మిషన్స్ ఉండే, ఇప్పుడు ఏదో కొత్త క్యారెక్టర్ కూడా వచ్చింది. దానికి మనము ఇంకా 7 టైమ్స్ ఇంకా 6 టైమ్స్ చేయాలి. లాస్ట్ చంపాం కదా, అది అయిపోయింది. ఇప్పుడు మనం ఈ మిషన్స్ చేసేయాలి. అండ్ ఇక్కడ దీంతో తప్పుకోలేక మజిలా, ఇది హల్క్ అనమాట. చాలా క్యారెక్టర్స్ ఉన్నారు, నేను చెప్పడం మర్చిపోయా. నేను ఆడాగా ఆల్రెడీ చెప్పానుగా, నేను ఆల్రెడీ ఆడా ఈ గేమ్ని. సో నాకు ఎక్స్పీరియన్స్ ఉంది గేమ్ గురించి చాలా. సో మనం ఈజీగా గెలుస్తాం. నాకు ఏ గేమ్ ఎక్స్పీరియన్స్ ఉన్నా సరే గాడ్ లెవెల్ గేమ్ ప్లేనే ఉంటుంది నాది. నేను ఏ గేమ్ నా మ్యాచ్లో ఉన్నా సరే అలా గాడ్ లెవెల్లో ఉన్నట్టు ఆడతా. అండ్ ఇక్కడ మన క్యారెక్టర్ అయితే అవుట్ అవ్వబోతున్నాడు. అండ్ అక్కడ ఎంట్రీ ఆఫ్ ఐరన్ మ్యాన్. బ్రో ఏమన్నా సౌండ్ వస్తుందా? చాలా అప్డేట్స్ అది గేమ్లో నిజంగా. ఓ నో వే. ఐరన్ మ్యాన్ చచ్చిపోతుండు, కెప్టెన్ అమెరికన్ తీసుకుందాం. ఇక్కడ పాట్, ఇక్కడ మనం టెస్ట్ చేయని ఇంకోటి ఉంది, ఇదే. మళ్ళీ ఇదే ఫట్. అరే గైస్, నాకు అప్పటి నుంచి ఎడిటేటింగ్ ఉంది. నేను ఆడినప్పుడైతే లాస్ట్ టైం ఎంత ఈజీగా నేను జస్ట్ కావాలని తక్కువ హెచ్పి వేసుకొని కొట్టుండే. ఇప్పుడేమో నాకు భయంగా ఉంది, నేనే చేస్తున్నానని. జస్ట్ అలవాటు చేసుకోవాలి. దీన్ని కూడా సిరీస్ స్టార్ట్ చేస్తా. చూస్తా సిరీస్ స్టార్ట్ చేద్దామా లేదా నేను కూడా ఆలోచిస్తున్నా. కానీ ఇంకా ప్లేలిస్ట్ చేయాలి, ప్లేలిస్ట్ ఇంకా రెడీగా లేదు. అండ్ అది కూడా 100 సబ్స్కే. నేను మీరు 100 సబ్స్ చేస్తలేదని దానికంటే ముందు కొత్త లోగో పెట్టిన. బ్రో నోవే ఎస్కేప్. అందరికీ తక్కువ వెళ్తే. అండ్ ఇక్కడ ఒక లాస్ట్ ఫైనల్ పర్సన్ మిగిలాడు. అండ్ వాడిని వాట్ బ్రో, దీనికి ఎక్కువ డ్యామేజ్ దొరుకుతలేదు. గేమ్ క్రియేటర్ మొత్తం డ్యామేజే తీసేసిండు. బట్ షెట్, ఇంకొకసారి చేయాలంటే. అండ్ ఇక్కడ ఒక ఫైనల్ పంచ్, ఇది కాదని. అండ్ ఇక్కడ లాస్ట్ టైం వెయిట్ సెకండ్, కిందికి రానివాడు ఇక్కడ వచ్చాడు. ఇక్కడ ఫైనల్ పంచ్ గోస్ నథింగ్. ఇది ఫైనల్ పంచ్.